ఓంకారం చేయడం వలన ఏమిటి లాభం? ఓంకారం ఎప్పుడు చేయాలి? ఓంకారం చేస్తే మనకి శారీరకంగా మానసికంగా ఏమన్నా లాభాలు ఉన్నాయా? ఇలా చాలా డౌట్లు వస్తుంటాయి ఓం అనేసరికి. ఓంకారానికి మనలో ఉన్న శక్తి ఆరా అనేది పెరుగుతుంది. ఇంకా శరీరంలో అన్ని సెల్స్ కూడా యాక్టివ్ చేస్తుంది. విశ్వమంతా వినిపించే ఒక ఉచ్చారణ ఏది అని క్యాప్చర్ చేయగలిగితే అది ఓంకారం. మన వాళ్ళు సైన్స్ అంటాం కదా, అందుకోసం సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే సూర్యుడి దగ్గర ఒక సౌండ్ని క్యాప్చర్ చేశారంట. ఏంటి ఆ సౌండ్ అంటే ఓంకార ధ్వని. అది ఓం అకార ఉకారం అకారం ఆ ఏ ఓం అని కూడా అంటారు. అలాంటి ఓం లాంటి సౌండ్ ఆ ఉచ్చారణ చేయడం వలన మనలో ఉన్న నెగిటివ్స్ కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. తక్కువ ఉంటే మనలో ఒక నెగిటివ్ ఫోర్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మంచిగా ఓంకారాన్ని చక్కగా వారానికి ఒక్కసారి చేసినా చాలా ఎక్కువ బెనిఫిట్ రావాలి, మాలో ఉన్న శక్తి పెరగాలి, నెగిటివ్ తగ్గాలి అంటే సూర్యుడు ఎదురుగా పొద్దున్నే సూర్యుడు సన్ రేజ్ అవుతున్నప్పుడు మనం కూర్చోగలిగేంత వేడి ఉన్న ఆ టైంలో సూర్యుడు ఎదురుగా చక్కగా కూర్చొని చిన్ముద్రలో ఓంకారాన్ని ఉచ్చారణ చేసినట్లయితే ఆ డైరెక్ట్ సన్ అనేది మన పైన పడటం వలన, ఇంకా ఓంకార ఉచ్చారణ చేయడం వలన ఒక లైట్కి ఒక ఎనర్జీ జోడైతే ఎలా ఉంటుంది, ఆ వైబ్రేషన్ అనేది వస్తుంది. మనలో ఉన్న ఏమంటారు నెగిటివ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. నెగిటివ్స్ తగ్గిపోయి పాజిటివ్ ఆరా అనేది పెరుగుతుంది. అది వారానికి ఒక్కసారి చేసినా మనకి ఆ బెనిఫిట్ అని ఉంటుంది. అంతేకాకుండా చాలామంది మేము మంచిగానే మాట్లాడుతున్నామండి, కానీ మా పైన చాలా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, పక్కన వాళ్ళ ఏదో రకంగా మేము ఇబ్బంది ఫేస్ చేస్తున్నాము అంటే మన ఆరా ఎప్పుడైతే తగ్గుతుందో ఆ ఆరా తగ్గినప్పుడు మనకి ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మన పైన పడుతుంది. సో దాన్ని పెంచుకోవాలి అంటే ఇది చాలా చక్కటి ఈజీ పద్ధతి. రోజు చేయడం వలన చాలా మంచిది. లేదు నాకు కుదరట్లేదంటే వారానికి ఒక్కసారి, సండే రోజు అయితే ఇంకా మంచిది. సండే అంటేనే ఆదివారం, ఆ రోజు పవర్ఫుల్ ఉంటుంది. ఇంకా ఈ విధంగా మనం ఓంకార ఉచ్చారణ చేసినట్లయితే ఒక ఆరా అనేది ఎక్స్పాండ్ అయ్యి చాలా శక్తివంతంగా తయారవుతాము, అంటే మానసికంగా. సో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని దగ్గరికి వచ్చినా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. సో దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎట్లా అంటే అడవుల్లో మనుషులు లేదంటే పెద్ద పెద్ద కొండలపైన తపస్సు చేసుకుంటుంటారు మహర్షులు, అలాంటి వాళ్ళు. సో వాళ్ళకి రోజు ఒక ధ్యాన స్థితిలో ఉండడం వలన వాళ్ళలో ఒక ఆరా అనేది, చాలా పెద్ద ఆరా అనేది ఉంటుంది. అంటే ఆరా అంటే ఇట్స్ పవర్ అన్నమాట. ఆ పవరు కొన్ని మీటర్ల వరకు ఎక్స్పాండ్ అయి ఉంటుంది. కొన్ని జంతువులు, కొన్ని ఇన్సెక్ట్స్, పురుగులు అలాంటివి వాళ్ళ దగ్గరకు కూడా రాలేవు. ఇంత దోమలు ఉంటాయి, వాళ్ళని ఏమీ చేయలేవు, వాళ్ళు అసలు దగ్గరికి కూడా రావు. అలాంటి ఇబ్బందులు పెట్టవు. ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. అంతేకాకుండా ఆ ఆరా అనేది అలా ప్రొటెక్ట్ చేస్తుంటుంది. మన సినిమాలో చూస్తుంటాం కదా, ఆరా అనేది ఒక డాగ్ వస్తూ ఉంటే ఒక మనిషిని చూసి ఇలా కాళ్ళ మీద నుంచొని నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఏంటి అంటే ఆయన ఒక దేవుడు, ఆయన చుట్టూ ఒక వైట్ కలర్ ఎనర్జీ లాగా ఉంటుంది. అదే ఆరా. అంటే దేవతలకి, అలాంటి వాళ్ళకి, గొప్ప వాళ్ళకి, ఋషులు, మహర్షులకి చాలా పెద్ద ఆరా అనేది ఉండడం వలన వాళ్ళని ఏం చేయలేరు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారన్నమాట.
అంటే మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా మనకి ఏం చేయలేరు. ఆ ఎఫెక్ట్ అనేది మన పైన పడదు. అలానే నెగిటివ్ ఫోర్స్ కూడా, ఆ నెగిటివ్ ఫోర్స్ కానీ ఏది మీరు అనుకుంటారో అది చేసేస్తారు లైఫ్లో. కానీ అది సాధనలాగా 108 టైమ్స్ కానీ 21 టైమ్స్ కానీ మనం చేయాలి. సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడే మనలో ఉన్న ఆ నెగిటివ్స్ అన్నీ వెళ్ళి ఆ పాజిటివ్ అనేది ఫీల్ అవ్వగలుగుతాం. ఆ పాజిటివ్ ఫీల్ అయినప్పుడు మనలో ఒక పవరు జనరేట్ అయ్యి మనం ఏది మెంటల్గా ఫీల్ అవుతామో అది చేయగలము. అది ఈజీగా మీకు అయిపోతాయి పనులు. అది మనం చెప్పుకోవడం వల్ల కాదు, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ అనుభవం అనేది మనకి కలుగుతుంది. ఇన్ని పనులు చేస్తున్నాము, ఇంత ఫిజికల్గా ఇంత అది చేయాలా ఇది చేయాలా, ఇక్కడ డబ్బులు ఖర్చు పెడతాం అక్కడ డబ్బులు ఖర్చు పెడతాం. ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈజీగా ఒక రెమెడీ, ఒక లైఫ్లో ఒక ఈజీ ప్రాక్టీస్ మీకు తెలిస్తే దాన్ని చెయ్యాలి. చేస్తే ఇది మనకు వస్తుంది, ఆ శక్తి అనేది మనకు వస్తుంది. అది చేయొచ్చు.